సో మీరు జర్నలిస్ట్గా పనిచేశారు, ఒక ఛానల్ కూడా నడిపారు. ఏంటి సడన్గా రాజకీయ ఎంట్రీ? ఏ ఎజెండాతో వస్తున్నారు? ఇది రాజకీయ ఎంట్రీ కాదు అసలు. ఫస్ట్ ఇది మేధావులకు సంబంధించిన సభకు సంబంధించి విద్యార్థుల తరపున కొట్లాడుతున్నాను కాబట్టి విద్యార్థుల యొక్క డిమాండ్ల మేరకు నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. ఇది రాజకీయ ప్రవేశం అనేది ముమ్మాటికి అబద్ధం. ఓకే. సో అంటే ఏం ఆశిస్తున్నారు? ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? మీకు ఏం సమస్యలు కనపడ్డాయి ఈ జిల్లాల్లో? ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించిన అంశాలు కాదు, కంప్లీట్గా నిరుద్యోగులకు సంబంధించిన ఎజెండా. పట్టభద్రుల నియోజకవర్గం అంటే పట్టభద్రు నియోజకవర్గానికి సంబంధించి పట్టభద్రులు పడుతున్న ఒక మానసిక సంఘర్షణ, ఉపాధి అవకాశాలు దొరకక, ఉన్నత విద్య ఎంత చదివినప్పటికీ ఆ చదివిన చదువుకు అనుగుణంగా జీతం రాక, ఎంటెక్ గ్రాడ్యుయేట్ ఇవాళ స్విగ్గీలో పనిచేస్తున్నాడు, జొమాటోలో పనిచేస్తున్నాడు, పిహెచ్డి చేసిన క్యాండిడేట్ ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాడు. చదివిన వాడికి విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో నాణ్యత కొరబడుతుంది. రెండోది, హైదరాబాద్ అనేది గొప్ప ఐటీ హబ్ అంటున్నారు, ఫార్మా రంగం అంటున్నారు, కంపెనీల పేరు చెప్తున్నారు, ఎంతెంతో అభివృద్ధి చెందిందని జీడిపిల పేరు చెప్తున్నారు, లెక్కలు చెప్తున్నారు. కానీ తెలంగాణ బిడ్డకు ఉద్యోగం ఇస్తలేరు. 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం రాగానే అంటారు కాంగ్రెస్. అది గవర్నమెంట్ సంబంధించిన 30,000 ఉద్యోగాలు. గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలని వీళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. వాళ్ళ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఒక్కటంటే ఒకటి ఉద్యోగం ఇవ్వాలి. వేసిరుగా, ఇంకా పరీక్ష పెట్టలే కదా. నువ్వు పరీక్ష పెట్టకుండానే రిజల్ట్ ఇవ్వగానే 30,000 ఉద్యోగాలు ఎట్టించినా నువ్వు? మీరు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలు ఇంకా మీరు మొదలే పెట్టలా. నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టిరు. 30,000 ఉద్యోగాలు 2 లక్షల కిందికి రావా? ఎట్లా వస్తాయి? ఏ విధంగా లెక్క వస్తాయి? వాళ్ళు వేసినటువంటి అంశాలు ఏమిటంటే, గతంలో ఇచ్చిన గ్రూప్ 1 ఉద్యోగాలు 503 ఉంటే 60 కలిపిరు, 60 పోస్టులు వేసిరు. రెండోది, డిఎస్సిలో 6,500 ఉద్యోగాలు ఉంటే 11,000 వేసిరు. అంటే 4,500 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు వేసిరు ఇప్పటిదాకా. ఈ గవర్నమెంట్ వచ్చినాక 4,500 పోస్టులు, గ్రూప్ 1లో 60 పోస్టులు వాళ్ళ లెక్క. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే వాళ్ళు, ఒక ఎగ్జామ్ పెట్టలే, ఇవ్వలే. కాబట్టి ఎగ్జామ్ పెట్టకుండా ఉద్యోగాలు ఇస్తామనే అబద్ధ ప్రచారం చేసుకుంటున్నారు. నిరుద్యోగులు తెలుసు. అందుకే ఇవాళ మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు కాలే, నిరుద్యోగులంతా మీ వ్యతిరేకత ఉన్నారు. వాళ్ళ గ్రూప్ 2 పోస్టులు ఎందుకు పెంచారు? గత గవర్నమెంట్ 783 పోస్టులు ఇచ్చింది, మీరు అవే డేట్లు ఇచ్చిరు. 1,300 పోస్టులు ఉంటే అవే డేట్లు ఇచ్చినారు. కొత్త ఉద్యోగాలు ఏమి? మీరు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఒక్క పోస్టులు పెంచలేని మీరు రేపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎట్లా నమ్మాలి? ఇప్పుడు ఇదే ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాలేదు, ఈ లోపే లోక్సభ ఎన్నికలు వచ్చినాయి, కొద్దిగా మాకు కూడా సర్దుకోవాలి కదా, మేము అప్పుల కుప్పగా మారింది తెలంగాణ, కొద్దిగా టైం ఇవ్వాలి కదా అంటున్నారు. మరి ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఎన్నికల మీరు ఇయర్ క్యాలెండర్ అంటే చెప్పిన మరి ఇయర్ క్యాలెండర్ ఇవ్వడానికి అప్పుల కుప్ప సంబంధం ఏంటి? ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తే నువ్వు ఉద్యోగం ఇస్తారు, సంవత్సరం పడుతుంది. సంవత్సరం తర్వాత ఇచ్చే ఉద్యోగాలకు అప్పుల కుప్పకి ఏం సంబంధం? ఫిబ్రవరి 1వ తారీఖున ఇయర్ క్యాలెండర్ అమలు చేయాలా? అమలు చేయలే. సరే, అమలు చేయకపోతే ఇప్పటిదాకా ఒక చర్చ జరిగిందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టిండా? ఒక మంత్రి మీటింగ్ పెట్టిండా? ఇప్పటిదాకా 5 నెలల కాలంలో విద్యాశాఖ మంత్రి రాష్ట్రం ఎందుకున్నాడు? నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పుడు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు, ఈ మంత్రి నన్ను ఉన్నప్పుడు ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఎందుకున్నాడు? బల్మూరి వెంకట కొట్లాడతా నిరుద్యోగుల తరపున ఇప్పటికీ నేను వాళ్ళకి సపోర్ట్ ఉన్నా అంటుండే కదా. మీరు కనబడతలేడు కదా. ఎమ్మెల్సీగా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు, కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, కానీ అక్కడ ప్రభుత్వ పైన వర్గాల వాళ్ళు స్పందిస్తలేరు. వాళ్ళకి సోయి లేదు, విద్యా వ్యవస్థ మీద సోయి లేదు, వాళ్ళకు ఒక ప్రణాళిక లేదు. ఇప్పుడు ఏమన్నారు, ప్రతి గవర్నమెంట్ స్కూల్ తెరిపిస్తా అంటుండే. ఎట్లా తెరిపిస్తావు? ఏ లెక్కన తెరిపిస్తావు? దాని నిధులు ఏంటి? ఎంతమంది చేర్పియాలా? ఇంగ్లీష్ మీడియం పెడతావా? తెలుగు మీడియం పెడతావా? ఏ మీడియం పెడతావు? ఏది లెక్క? అసలు విద్యా వ్యవస్థ మీద చర్చ ఏది? అసలు నిరుద్యోగుల గురించి చర్చ ఏది? అసలు ఏ చర్చ లేకుండా, ఏం చేయకుండా ఏదో ఉద్యోగాలు చేసినాం మా నిరుద్యోగ ప్రభుత్వం అని మైకులో చెప్తే సరిపోతా? మైకులో చెప్పడం కాదు. నేనేమంటున్నానంటే, నేను సవాల్ చేస్తూ ఉన్నా, మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఇవాళ గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు పెంచండి. 783 ఉన్నాయి, వాటికి ఇంకో 1,200 పోస్టులు యాడ్ చేయండి. గ్రూప్ 3లో 1,368 పోస్టులు ఉన్నాయి, వాటికి ఇంకో 1,600 యాడ్ చేయండి. చేస్తే ఈ 3,000 2,000 అవుతాయి. 5,000 ఉద్యోగాలతో గ్రూప్ 2, 3 నింపండి. జీవో నెంబర్ 46 బాధితులు 3,000 మంది ఉంటారు, రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయండి, ఎమ్మటే న్యాయం చేయండి. ఇప్పుడు దాదాపు 40,000 మంది ఉన్నారు అనుకుంటా. 40 అంటే ఇప్పుడు జీవో నెంబర్ 46 యొక్క ఎఫెక్టు. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 46 అనేది టీఎస్పీసీ కానిస్టేబుల్ సంబంధించింది. టీఎస్పీసీ కానిస్టేబుల్ 5,000కు పైన పోస్టులు ఉన్నాయి. 5,000 పోస్టులలో 3,000 మంది బాధితులు ఉన్నారు. టీఎస్పీసీ జీవో నెంబర్ 46 బాధితులు 3,000 ఉంటారు. ఎందుకంటే పోస్టులే 5,000. మొత్తం ఉన్నటువంటి 15,664 పోస్ట్ సంబంధించి జీవో నెంబర్ 46 వర్తించదు. ఓన్లీ టీఎస్పీసీ కానిస్టేబుల్ మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఏఆర్ కానిస్టేబుల్ కానీ, మామూలు సివిల్ కానిస్టేబుల్ కానీ వాళ్ళ జిల్లా పోస్టులు అవి
ఇవి టీఎస్పీసీ అనేవి జిల్లా పోస్టులు కావు, స్టేట్ వైడ్గా నింపే పోస్టులు. స్టేట్ వైడ్గా నింపే పోస్టులు జనాభా నిష్పత్తి ప్రకారం చేశారు. ఈ జనాభా నిష్పత్తి ప్రకారం చేసిన కారణంగా హైదరాబాద్లో జనాభా ఎక్కువ. మరి హైదరాబాద్ ఉన్నవాడు తెలంగాణ ఉన్నాడా? మొత్తం తెలంగాణలో లేడు కదా. 30 నుంచి 40% సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్కి ఏమో 80 మార్లకు ఉద్యోగం వచ్చే, అసలైన తెలంగాణ బిడ్డ ములుగు జిల్లా ఉన్నాడు, నారాయణపేట జిల్లా ఉన్నోడికేమో 125 మార్కులు వచ్చినా రాకపోయా. ఇది ఎక్కడ అన్యాయం? కడది రాజ్యాంగ విరుద్ధం. మీరు టీఎస్పీసీ అనేది స్టేట్ వైడ్. నిజంగా టీఎస్పీ జిల్లా పోస్ట్ అయితే జిల్లాలో ఉద్యోగం చేయించుకో. నల్గొండ జిల్లాను తీసుకొచ్చి, వరంగల్ జిల్లాను తీసుకొచ్చి హైదరాబాద్ అసెంబ్లీ కాడ ఎందుకు డ్యూటీ చేయాలా? హైదరాబాద్ సివిల్ కానిస్టేబుల్ అసెంబ్లీ కాడ ఉద్యోగం చేయాలి. టీఎస్పీసీ అనేది రాష్ట్రస్థాయి పోస్టు, అది జిల్లా స్థాయి క్యాడర్, జిల్లా స్థాయి పోస్టు కావచ్చు. కానీ డ్యూటీ ఆడి చేపిస్తున్నావు, నాగర్ సార్లు చేపిస్తావు, యాదగిరిగుట్టలు చేపిస్తావు, అసెంబ్లీ కాడ చేపిస్తావు, మింట్ కాంపౌండ్ కాడ చేపిస్తావు, గాంధీ ఆసుపత్రులు చేపిస్తావు, ఇంకో ఆసుపత్రి కాడ పనిచేస్తావు టీఎస్పీసీ కానిస్టేబుల్ అని. మరి వాళ్ళని ఏడ చేపియాలా? నువ్వు జిల్లా స్థాయిలో పని చేయించాలి. కానీ ఇప్పుడు డ్యూటీ ఉద్యోగం ఒకటి చేయించుకుంటావు, జిల్లా పోస్టులకు ఎంట కడితే ఎట్లయితుంది? ఇక్కడ జీవో నెంబర్ 46 రాజ్యాంగ విరుద్ధమని మొట్టమొదటిసారిగా అశోక్ సార్ దీనిలోకి తీసుకొచ్చాడు. ఏమంటే దీన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు కదా. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి దానికి ఏం సంబంధం ఏం లేదు, పర్సంటేజ్కి ఏం సంబంధం లేదు. అట్లా అంటే మరి వేరే ఇంకా 2 రకాల కానిస్టేబుల్ ఉన్నాయి, మరి వాటికి ఎందుకు అమలు చేయలే? అంటే ఇది తలతిక్క ఉన్నటువంటి శ్రీనివాసరావు యొక్క పైత్యం కారణంగా వచ్చినటువంటి జీవో నెంబర్ 46. శ్రీనివాసరావు అనే దుర్మార్గుడి కారణంగా వచ్చిన జీవో నెంబర్ 46 అమలు చేయాల్సిన పనేం లేదు. జీవో నెంబర్ 46 గవర్నమెంట్ జారీ చేసినా పోలీసు ఉద్యోగాలకు ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఉద్యోగాలు ఎవరైతే హైదరాబాదు, రాచకొండ ఆ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయని ఫిక్స్ అయిపోయారు. ఒకవేళ జీవో నెంబర్ రద్దు చేస్తే వాళ్ళు మానసికంగా ఆల్రెడీ ఇచ్చిరు కాబట్టి నేనేమంటున్నా చేసుకుంటామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తప్పు. బల్మూరు వెంకట చెప్తున్నాడు ఎమ్మెల్సీగా, అది అవగాహన రైతులతో చెప్తున్న అంశం. నేనేమంటున్నా అంటే ఆల్రెడీ ఇచ్చిరు, ఇచ్చినట్టు వెనక తీసుకోవాలి. వీళ్ళకి అదనంగా సృష్టించండి, 3000 ఉద్యోగాలు అదనంగా ఇవ్వండి. ఏం గవర్నమెంట్ తెలుసుకుంటే ఎందుకు ఇవ్వచ్చు కదా, ఇవ్వడానికి అవకాశాలు ఉంటవి. గవర్నమెంట్ ఆలోచన చేస్తే పరిష్కారం అవుతుంది. వీళ్ళకి ఆలోచన లేదు. ఒక ఆఫీసర్ ముందు ముఖ్యమంత్రి మొక్కరిల్లాక ఇంకేముంటే చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మరి మీరు ఎన్నికల టైం జీవో నెంబర్ 46 గురించి హామీలు ఇస్తాడు, సోయి లేదా మీకు? అసెంబ్లీలో మాట్లాడు సోయి లేదా? మరి మంత్రులకు సోయి లేకుండా జీవో నెంబర్ 46 అమలు చేస్తాను ఏ విధంగా చెప్పారు మీరు? అంటే మీకు అవగాహన రాహిత్యంతో నిన్న ఒక మంత్రి గారు అంటున్నారు, ఏమంటారట, జీవో నెంబర్ 46 మీద మళ్ళీ కమిటీ ఏర్పాటు చేస్తారట. మంత్రి పేరు చెప్పాను కానీ మళ్ళీ ఆల్రెడీ కమిటీ ఉంది, కమిటీ ఏర్పాటు చేసి 3 నెలలు అవుతుంది. అది ఇవ్వలే, ఇంకా అది రిపోర్ట్ ఇవ్వలే, ఇంకా ఆల్రెడీ కమిటీ ఉంది. ఆయన కొత్తగా మళ్ళీ కమిటీ వేస్తా అంటున్నాడు. అంటే ఇలాంటి మంత్రులు ఉన్నాక వ్యవస్థ ఇంకేం బాగుపడుతుంది చెప్పండి? విద్యాశాఖ మంత్రికి లేకపోవడమే ఇక్కడ ఇదా? విద్యాశాఖ మంత్రి అనే వ్యక్తి విద్యా వ్యవహారాలు చూస్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి హోంమంత్రి చూడాలి. హోంమంత్రి ఏడు మరి ఎవరికి ఇచ్చారు? హోంశాఖ ముఖ్యమంత్రి కానీ పెట్టుకున్నావు. దానిపైన అవగాహన. సార్ మన ఏమంటుండు, ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఆల్రెడీ మేము ఈ రికార్డు అమలు చేస్తున్నాం అంటుండు. నియామక పత్రాలు కూడా అందజేస్తున్నాం అంటున్నాడు. నియామక పత్రాలు గత గవర్నమెంట్ ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చినావు. కానీ ఇప్పుడు ఈ ఇయరికాలను ఏడమలైంది. మీరు ఇంకో మంత్రిని అడగండి, దుద్దుల శ్రీధరబాబు గారిని అడగండి, ఇయరికాలను అమలైతే లేదో ముఖ్యమంత్రి గారు చెప్తారు. అంటే అవగాహన రాహిత్యంతో ఉన్న వ్యవస్థ. విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, నిరుద్యోగుల గురించి పట్టింపు లేదు. వాళ్ళు ఏమన్నారు, మన నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. తెల్లారి అసెంబ్లీలో బట్టి విక్రమాన్ని నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పలే. మేనిఫెస్టో చదువుకోండి, మేనిఫెస్టో చదువుకొని మేనిఫెస్టో రాసుకొని నిరుద్యోగ వృత్తి మేము ఆన్లైన్ చెప్పలేదని అబద్ధం మాట్లాడతా. టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 200% మోసం చేస్తుంది. కొద్దిగా టైం ఇచ్చి చూద్దాం అంటున్నాను నేను. ఇంకెంత టైం ఇస్తావు? టైం అంటే వచ్చిన తెల్లారి పరిపాలన మొదలు పెట్టలేవా? పరిపాలన చేస్తలేవా? రైతు బంధు ఇచ్చినావు కదా, రైతు బంధు ఇచ్చినప్పుడు నిరుద్యోగులకు సంబంధించి ఎందుకు మాట్లాడవు? రైతులే ముఖ్యం మీకు, నిరుద్యోగుల గురించి పట్టించుకోరా? నిరుద్యోగులు మానసిక సంఘర్షణతో పడుతున్నారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రైతుల కంటే ఎక్కువ ఆత్మహత్యలు నిరుద్యోగులు జరుగుతున్నాయి. నిరుద్యోగులు చదువుకున్నాడు, చదువుకొని పాయింట్ షర్ట్ వేసుకొని మంచిగా తయారై ఇంత చదువుకుంటాడు, 10,000 జీతం వస్తలేదు. ఇంటికాడ అమ్మ నాన్న కూలినాలు చేస్తారు, 25,000 జీతం 20,000 సంపాదిస్తున్నారు. చదువుకున్నాడు 10,000 జీతం వస్తలేదు. ఎందుకు చదవాలి ఇప్పుడుగా?